కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడొక చర్చ హాట్ టాపిక్ గా మారిందట. త్వరలో అధ్యక్షుడి పోస్టు బూస్ట్ అవుతుందనే ఇష్యూ జిల్లా అంతటా దావానలంగా వ్యాపించింది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కవ్వంపల్లి సత్యనారాయణను పక్కన పెట్టి ఆయన స్థానంలో అధ్యక్షుడిగా మరొక సీనియర్ నాయకుడిని నియమించే పనిలో ఉందట అధిష్టానం. ఇంత అర్జెంటుగా కవ్వంపల్లిని తప్పించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ కార్యకర్తల్లో మొదలైందట. ఇంతకీ అధ్యక్షుడి మార్పు వార్తల వెనుక ఏం జరిగి ఉంటుంది? వాచ్ దిస్ మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ. గత కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోయింది. అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మునుపటిలా ఏమాత్రం జోష్ కనబడడం లేదంట పార్టీలో. అందుకు కారణం డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణని పదవి నుంచి తప్పిస్తున్నారనే సమాచారం కార్యకర్తల్లో గొప్పమందట. కవ్వంపల్లి మానకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పార్టీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అధిష్టానం గుర్తించిందట. నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై పార్టీని కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టేశారట. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి కూడా రావడం తగ్గించారట కవ్వంపల్లి. చివరకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టిన ప్రజాపాలన ఏడాది సంబరాలు కూడా డీసీసీ అధ్యక్షుడి హోదాలో కవ్వంపల్లి సంతృప్తిగా నిర్వహించలేదట. ప్రజాపాలన ఏడాది ఉత్సవాలను నిర్వహించడంలో కవ్వంపల్లి పూర్తిగా విఫలమయ్యాడని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. డీసీసీ అధ్యక్షుడి హోదాలో పూర్తిగా విఫలమైన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని ఆరోపణలు వినబడుతున్నాయి. తన అనుంగ అనుచరుణ్ణి పిఏగా నియమించుకుని అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని హైకమాండ్కి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయట. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయాన్ని సెటిల్మెంట్లకు వాడుకుంటున్నారనే ఆరోపణ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ప్రవేశం లేకపోవడం, చివరికి పార్టీ కార్యకర్తలకు సైతం ఎంట్రీ లేకుండా చేశారట. బయోమెట్రిక్ ఏర్పాటు చేసి కేవలం ఎమ్మెల్యే, ఆయన పిఏకం అనుచరుడు మాత్రమే వెళ్లేందుకు వీలుగా తంబు ఏర్పాటు చేయడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుందట. దశాబ్దాల కాలంగా పార్టీని అంటుపెట్టుకుని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టారట కవ్వంపల్లి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుడి భుజంలో ఉన్న సీనియర్ నాయకులు ప్రస్తుతం ఆయన నుంచి దూరంగా జరిగారట. కేవలం తన అనుచరుడు కం పిఏని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఆయన్ని ముందు పెట్టి వసూల దందాకి తెరలేపారని కార్యకర్తలు లబోదిబోమంటున్నారట. కలెక్టర్ నుంచి మొదలు సిపి, రెవెన్యూ, పోలీస్, ఇతర డిపార్ట్మెంట్లతో నిత్యం పేచీలు పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారట ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే వల్ల కొంతమంది సిఐలు, ఎస్ఐలు విసిగిపోయి అక్కడి నుంచి తప్పుకుందామని చూస్తున్నారట. నియోజకవర్గంలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం కప్పం కట్టలేక పనులు వదిలేసి పారిపోతున్నారట. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడట. ఇవే కాకుండా మార్కెట్ కమిటీ పదవుల కోసం పెద్ద మొత్తం వసూలు చేశారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. వీటన్నిటిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. ఎమ్మెల్యే గారి ఆగడాలపై సీఎంఓ సైతం ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుందట. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల అందరిలోకెల్లా మానకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ అత్యంత పేలవంగా ఉందట. ఆయన పనితనం బాగాలేకపోవడం, అవినీతి అక్రమాల ఆరోపణలు రావడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారట. నెల రోజుల క్రితం కవ్వంపల్లిని సీఎంఓకి పిలిపించుకొని ఫుల్లుగా క్లాస్ పీకారట. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సమక్షంలోనే ఎడాపెడా వాయించారట సీఎం రేవంత్. ఇక అప్పటి నుంచి సెక్రటరియట్కి వెళ్లడం కూడా మానేశారట ఎమ్మెల్యే. కవ్వంపల్లిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సైతం కవ్వంపల్లిని దూరం పెట్టారట. ఇక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కవ్వంపల్లి పట్ల ఆగ్రహంతో ఉన్నారట. అందుకే గత నెల రోజుల నుంచి పొన్నం పర్యటనల్లో కవ్వంపల్లి కనబడకపోవడాన్ని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారట. మొత్తానికి కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన గోతిని తానే తవ్వుకున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారట. అన్నీ సక్రమంగా జరిగితే జనవరి మొదటి వారంలో అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినబడుతున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూశారుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వార్తలపై మైత్రి ఛానల్ అందించిన ప్రత్యేక కథనాన్ని.
మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తున్నారు? జిల్లాలో ఏ నాయకుడికి ఆ అర్హతలున్నాయి? అధిష్టానం మదిలో ఎవరున్నారు? దీని గురించి మరో కథనంతో మళ్ళీ కలుద్దాం.